హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అందరూ దీపావళి పండుగ బాగా జరుపుకున్నారండి. మేమైతే ఇలా జరుపుకున్నామండి. ఇంట్లో పనంతా అయిపోయి పొద్దున పూట పూజ చేసేసుకున్న తర్వాత అండి, సోమవారం కదా ఉపవాసం ఉంటానండి. నేను భోజనం చేయలేదు కానీ దీపాలన్నీ క్లీన్ చేసుకొని ఒక వీడియో పెట్టాను కండి. ఆ దీపాలకి పసుపు కుంకుమ బొట్లు పెట్టేసేసుకున్నానండి. పెట్టేసేసుకొని ఒత్తులు పెట్టుకొని నూనె వడ్డించుకుంటున్నానండి. ఇట్లా చేసుకుంటే మనకు కొద్దిగా తేలిగ్గా ఉండిద్దండి. మళ్ళీ రాత్రి పూజ చేసుకొని దీపాలు బయట పెట్టాలండి. అది ఈ పని చేస్తున్నా కూడా మా బన్నీ బాబు చూడండి, నేను వస్తానన్నట్టుగా వస్తుంది. బయటేమో టోబీ వాళ్ళు, లైకా, మాయా వాళ్ళు అండి. ఇక్కడ ఇవ్వండి ఇలా ముగ్గేసేసుకున్నామండి. ముగ్గు చూడండి ఎలా ఉందో. ముగ్గేసేసుకున్న తర్వాత మా పాప దీపావళి శుభాకాంక్షలను రాసిందండి. రోజు సాయంత్రము నేను వండుకున్న పిండొంట్లో పెట్టి ప్రసాదం కింద స్వీట్ ఒకటి చేసుకున్నానండి. ఆ స్వీట్ కూడా పెట్టేసుకొని ఇలా పూజ చేసుకున్నానండి. మా వారేమో అందరు దీపాలు పెట్టేసుకున్నారు, కానివ్వండి అంటున్నారు. నేను ఇంట్లో దీపాలన్నీ వెలిగించి ఇట్లా అమ్మవారి దగ్గర పెట్టి హారతి ఇచ్చిన తర్వాత బయట పెడతానండి. చూడండి, కాస్త నిన్న తేలిగ్గా ఉందండి. అన్నీ ముందే ప్రిపేర్ చేసుకున్నాం కదండి. దీపావళి పండుగ అంటేనే మన ఆడవాళ్ళంతా హడావుడి పడుతూ ఉంటాము. మొన్న ఒక వీడియోలో మీకు ఆవు పేడ అని చెప్పాను కదండి. ముందు ఆవు పేడ పెట్టేసేసుకొని పసుపు కుంకుమ పెట్టేసేసుకొని ఇలా దీపాలు పెడతానండి. చూడండి, అందరికీ బాగా హడావుడిగా ఉండిద్దండి. అందరూ ఎలా జరుపుకున్నారండి? బాగా జరుపుకున్నారా? అయితే మేము మందు సామాన్లు కాల్చడం చాలా తక్కువ అండి, మా భయం అండి. ఆ తర్వాత గోధుమల దీపం పెట్టుకొని బెల్లం ముక్క పెట్టానండి. చిచ్చుబుడ్డి వెలిగించిరా అని అంటే చిచ్చుబుడ్డి వెలిగించడం కూడా నాకు భయం అండి, కానీ వెలిగిస్తున్నాను. వెలిగించి ఇటు వచ్చానండి. చూడండి, చాలా బాగా వస్తున్నాయి కదండి. వర్షాలు పడుతున్నాయండి. అసలు ఈ పండుగ జరుపుకొని ఇస్తాయా లేదో అనుకుంటా ఉన్నాము. కాస్త వాతావరణం అనుకూలంగానే ఉందండి మాకు. అందుకే ఎక్కువ పూలు కూడా తెప్పించుకోలేకపోయామండి. అడగలేకపోయాం బయటికి వెళ్ళి ఏం చేస్తారు అని. ఇలా ముగ్గేసేసుకొని రంగులు వేసేసుకొని ఇలా ముగ్గుల్లో దీపాలు పెట్టుకున్నామండి. మీరందరూ ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే